Sangeeta Vlogs. This is Sangeeta Reddy and today is my 23rd day of intermittent fasting. ఈరోజు పొద్దున్న నుంచి నేను కాస్త బిజీగా ఉన్నా ఎందుకంటే మా ఇంట్లో గెస్ట్ ఉన్నారు. గెస్ట్ వచ్చినందుకు చాలా వెరైటీ ఫుడ్ ఉన్నాయి, అవి చూద్దాం పదండి. ఫస్ట్ ముందే చెప్తున్నా, వెజిటేరియన్స్కి అలర్ట్, చాలా నాన్ వెజ్ ఉంది, ట్రిగర్ వార్నింగ్. ఇది చికెన్ ఫ్రై మమ్మీ చేసింది కానీ గార్నిష్ నేను చేసిన. ఆలూ ఫ్రై, టమాటో చట్నీ, ఎప్పుడో అప్పుడు రెసిపీ చెప్తా మీకు కూడా. ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఎందరికి ప్రాన్స్ ఇష్టం ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మటన్ గ్రేవీ. నెక్స్ట్ వచ్చేసి పప్పుచారు. ఈ పప్పుచారు అంత టేస్టీ ఇంకెవ్వరు పెట్టలేరు, అందరు ఫేవరెట్. వచ్చిన వాళ్ళందరూ రెసిపీ అడుగుతారు. ఒకరోజు మమ్మీని రిక్వెస్ట్ చేసి ఒక రెసిపీ వీడియో తయారు చేసి చూపిస్తాను మీకు. గర్జలు మురుకులు అయితే బయట నుంచి ఆర్డర్ చేసినాం. అండ్ కాజు కత్లీ కూడా తెప్పించినాము. ఓయా, అన్నిటికన్నా మెయిన్ మర్చిపోయినా సలాడ్. ఇదేదో పెద్ద ఇది కూడా చూపించాలా అని అనుకుంటుండొచ్చు, కానీ నేనే కట్ చేసి అట్లా డెకరేట్ చేసిన అని చూపిస్తున్నా. అండ్ వైట్ రైస్ ఉంది, అది చూపించక్కర్లే అనుకుంటా. అండ్ ఇది బగారన్నం, చూడండి ఎంత మంచిగా అయిందో. కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఉన్నాక కూడా నేను కొంచెం కంట్రోల్గా తిన్నా, చపాతీయే తిన్నా. బగారన్నం ఉండే, బగారన్నం పప్పుచారు ఇస్ మై ఫేవరెట్, కానీ అది వదిలేసి చపాతీ తిన్నా. చపాతీ కూడా నాకు ఇష్టమే, ఎందుకంటే కర్రీస్ బాగుండే కదా, స్పెషలీ ప్రాన్స్. నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ కొంచెం లిమిటెడ్గానే తిన్నా. 2 చపాతీస్ విత్ ప్రాన్స్, మటన్ అండ్ చికెన్ ఫ్రై. క్వాంటిటీ చూడండి ఎంత కొంచెం ఉన్నాయో. వీఆర్ వాట్ వీ ఈట్. ఇప్పుడు మనం జంక్ తింటే చబ్బీ అయిపోతాం, అండ్ హెల్దీ తింటే హెల్దీ ఉంటాం. బక్కగా అయితే మనం లేదు, కానీ హెల్దీ ఉంటాం. మనకి హెల్దీ ఉండడమే కావాలి. అండ్ ఇప్పుడు మనం ముంగట ఏది ఉంటే అదే తింటాం కదా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఒక స్వీట్ కనిపిస్తే స్వీట్ తినేస్తాం, ఒక పండు కనిపిస్తే పండు తినేస్తాం. సో మనకి ఒక డెడికేటెడ్ ప్లేస్ కావాలి. నేను డైట్లో ఉన్నా, నాకు ఆకలి అయితే నేను పోయి ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే నాకు ఇవి ఉంటాయి, ఇవి తినొచ్చు అనే క్లారిటీ కావాలి. సో మనం ఒక కబోర్డ్ చేసుకొని అందులో అన్నీ మనకు కావాల్సినవి అరేంజ్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా అరేంజ్ చేసుకోవాలి. అదే టైంలో కావాలి, ఆకలి అయినప్పుడు పోయే వరకు ఏమి ఉండదు. అదే టైంలో కావాలి అంటే కష్టం, అప్పుడు ఇష్టం ఉన్నది తినేస్తాం. అట్లా కాకుండా ఒక కబోర్డ్ చేసుకుందాం, ఒక ర్యాక్ చేసుకుందాం. ఆ ర్యాక్లో మనం హెల్దీ డైట్ ఫుడ్ పెట్టుకుందాం. అట్లానే నేను కూడా పెట్టుకున్నా. అండ్ పెట్టుకున్న ఎవ్రీ 1 వీక్కి దాని గతి ఏమవుతుందో చూద్దాం రండి. ఆ ర్యాక్, దీని సిచ్యువేషన్ చూడండి. ఇంత క్లమ్జీగా ఉంటే అక్కడ ఏముంది ఏం లేదు అస్సలు తెలియదు. ఒకవేళ లేకపోతే రీస్టాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ నా సిచ్యువేషన్ ఏమో ఇట్లుంది. సో నా కంఫర్ట్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇన్ బడ్జెట్ అయితే ఈ ట్రాన్స్పరెంట్ బాక్సెస్. ఈ బాక్సెస్లో మనం పెట్టుకుంటే ఏమున్నాయా అని కనిపిస్తుంది. సో మనం కబోర్డ్ ఓపెన్ చేయగానే ఓకే ఇది ఉంది, ఇప్పుడు ఇది తినొచ్చు అనే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. యాజ్ వెల్ యాజ్ మనది ఏమన్నా తక్కువ అయిపోతే ఓకే ఇది తక్కువ అయిపోయింది, క్వాంటిటీ తక్కువ ఉంది, సో మనం తెచ్చుకోవాలి, రీస్టాక్ చేసుకోవాలి అనే క్లారిటీ వస్తుంది. అందుకనే ఈ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఆర్డర్ చేసిన. కానీ మూతలే కొంచెం నాట్ సో గుడ్, బట్ ఇన్ బడ్జెట్ అయితే చాలా మంచి సొల్యూషన్. అండ్ ఈ డబ్బలు ఎన్ని రోజులు వాడుతున్నో తెలియదు, కానీ చూస్తానికి క్యూట్గా నచ్చినాయి. స్పెషలీ ఈ కార్నర్స్ ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండేవారికి ఇట్లా అన్ని మంచిగా ఫిట్ అయితే అనే ఫీలింగ్ తోనే చేసిన. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసుకొని మన కబోర్డ్ లో సదిరేసుకుందాం. పెద్ద కంటైనర్స్ లో మాత్రం బ్రౌన్ రైస్, గోధుమ రవ్వ అండ్ ఓట్స్ పెట్టేసుకున్నా, ఎందుకంటే అది నా స్టేబుల్ ఫుడ్ కనుక. నేను చేస్తున్న పనికి ఒక ఇన్స్పెక్టర్ వచ్చింది చూడండి, పక్కకు కూర్చొని నేను ఎట్లా ఏం చేస్తున్నాను ప్రతిదీ దగ్గరుండి చూసుకొని నాతో పని చేపిస్తుండు. అసలు విషయం ఏంటి అంటే, మనకి ఇవ్వకుండా నేను ఏం తినేస్తున్నానో అని టెన్షన్కి వచ్చి పక్కకు కూర్చొని దగ్గరుండి ఏం తినకుండా చూసుకుంటుండు. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తాడు నన్ను అయితే వీడు. ఒక్క పని చేసుకొనియాడు, ఏం చేసుకొనియాడు. నేను ఏం తిన్నావా అని కావాలి. అండ్ దీంట్లో నుంచి కూడా 2 బాదాం ఎత్తుకపోయి తిన్నాడు లాస్ట్లో. మనకి ఇంట్లో అన్నీ ఎక్కడున్నాయి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని
కళ్ళు మూసుకొని కూడా ఎక్కడ ఏమున్నాయంటే చెప్పగలిగితే అదొక పెద్ద సాటిస్ఫాక్షన్. అండ్ అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే బ్రెయిన్ క్లటర్ ఫ్రీ అవుతుంది. ఇంట్లో క్లటర్ వదిలేస్తే బ్రెయిన్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. అందరికి ఇట్లే ఉండాలని ఏం లేదు, కానీ నాకైతే అట్లే అనిపిస్తుంది. అన్నీ ఆర్గనైజ్డ్ ఉండాలి, ఎక్కడ ఉందో నాకు అన్నీ తెలిసి ఉండాలి, నాకైతే అట్లా అనిపిస్తుంది. కానీ అందరికి ఇట్లే అనిపించాలని ఏం లేదు, ఎవరికి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే మోస్ట్లీ నేను రెండు అన్నిట్లో వేసుకుంటా. ముందు ఈ బాక్స్లో ప్రతి కంపార్ట్మెంట్లో ఒక్కొక్క వెరైటీ పెట్టుకొని ఉంటుండే కదా, అట్లా కాకుండా ఇప్పుడు నేను ఇంకో సొల్యూషన్ వెతికిన. ఇప్పుడు అన్ని బౌల్స్లో ఈక్వల్ అమౌంట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే మోస్ట్లీ నేను బ్రేక్ఫాస్ట్కి నానబెట్టిన డ్రై ఫ్రూట్సే తింటున్నా కనుక. అండ్ ఇవి కొంచెం టైం సేవింగ్ అనిపించింది, అంతకంటే ఎక్కువ నాకు బద్ధకంలో నుంచి వచ్చిన సొల్యూషన్ ఇది. సో అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకుంటే 7 days ఈజీగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. చూడండి, ఇట్లా ఒక్క బౌల్ యూజ్ చేసినాం అనుకో ఒక డేకి అయిపోతుంది. సో 7 daysకి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ అరేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. జనరల్గా మనం అరేంజ్ చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా పొయ్యి పెట్టడం కంటే అటు ఇటు షిఫ్ట్ చేసుకొని మనకు అనుకూలంగా పెట్టుకోవడమే బెస్ట్. నేను చాలా అట్లా చేస్తా. అండ్ ఫైనల్ రిజల్ట్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కంటే నేను ఎవ్రీ డే ధనియాలు ఇంకా సోంప్ బాయిల్డ్ వాటర్ తాగుతాను తెలుసు కదా. సో అవి కూడా 2 bowls క్రియేట్ చేసుకున్నా. కానీ ఇవి కూడా దంచుకొని ఒకటే బౌల్ వేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, అది లేటర్ ఆన్ చేసేది. ఇది నేను ఆర్గనైజ్ చేసే ముందుది. ఆర్గనైజ్ చేసినాక చూడండి ఎంత బాగుందో. ఇది గెస్ట్ తెచ్చిన స్వీట్ బాక్స్, చూడండి కలర్ఫుల్ ఉంది. అండ్ ఒక్క వెరైటీ కంటే ఇట్లా మిక్స్డ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. నా డిన్నర్ విషయానికి వస్తే ఇది నా డిన్నర్. ఎగ్, క్యారెట్, కీరాస్ ఎక్కువ ఇష్టం ఉండదు కనుక కొంచెమే కీరాస్ అండ్ కొంచెం కాజూస్, ఎందుకంటే ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, దీంట్లో క్రంచీనెస్ ఉంటుందని చెప్పి అది యాడ్ చేసుకున్నా. ప్లేట్ అయితే మస్తు క్యూట్ ఉంది కదా, నాకు ఎంతో ఇష్టం ప్లేట్స్. నా దగ్గర చాలా ప్లేట్ కలెక్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sanhita Vlogs. Catch you in next video. Bye bye.